సంబంధిత ప్రభుత్వ శాఖలు తీసుకున్న భద్రతా ప్రమాణాల కారణంగా రోడ్డు ప్రమాదాలనైతే తగ్గించగలిగాం గానీ మరణాల సంఖ్యను మాత్రం తగ్గించలేకపోతున్నామని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం వాహనదారులు గాని, డ్రైవర్లు గాని, ప్రయాణికులు గాని త్వరగా గమ్యం చేరాలి అన్న అత్యుత్సాహమే కారణమని చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో 35వ రహదారి భద్రతా వారోత్సవాలు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ దినేష్ కుమార్ రోడ్డు ప్రమాదాలు నివారణ, పౌరుల బాధ్యత, భద్రతా నియమాలు తదితర అంశాలపై సోదాహరణంగా సందేశమిచ్చారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుశీల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్ఎన్బిఎస్సి దేవనాథం, అడిషనల్ ఎస్పీ శ్రీధర్రావు, నగర మేయర్ గంగాడి సుజాత, ట్రాఫిక్ డీఎస్పీ విక్రమ్ శ్రీనివాసరావు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి ఆనంద్ సింగ్, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ భగవాన్ నాయక్, పలు శాఖల అధికారులు ఏకే ప్రభాకర్, జగదీష్, శివప్రసాద్, ప్రజలు, డ్రైవర్లు, వాహన యజమానులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం అతిథులకు మెమెంటోలు అందజేశారు. మ్యాక్సిక్యాబ్ జిల్లా మ్యాక్సిక్యాబ్ మోటార్ క్యాబ్ అసోసియేషన్స్ వారి సెక్రటరీ, ప్రెసిడెంట్లు, వారి యొక్క సభ్యులు, మరి అదేవిధంగా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి వివిధ కాలేజీలు, స్కూల్స్ వారి యొక్క యాజమాన్య ప్రతినిధులు, వారి డ్రైవర్లు, ముఖ్యంగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా మిత్రులందరికీ కూడా ఈ రవాణా శాఖ సౌహృదయంగా సగర్వంగా మీ అందరికీ స్వాగతం పలుకుతుంది. ప్రతిరోజు జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలలో ఎంతో మంది ప్రజలు తమ విలువైన ప్రాణాలను, ముఖ్యమైన అవయవాలను కోల్పోతున్నారు. తద్వారా జరుగుతున్న మానవ వనరుల నష్టాన్ని, ఆర్థిక నష్టాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో రోడ్డు భద్రతా ఉత్సవాలను ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము రహదారి భద్రతా కార్యక్రమాలని 1 మాసం పాటు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. తదనుగుణంగా రహదారి భద్రతా మాసోత్సవాలను 20వ తారీఖు జనవరి నుండి 19/2/24 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల రోజుల పాటు నిర్వహించిన రోడ్డు భద్రతా మాసోత్సవాల జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల వాహనదారులకు, డ్రైవర్ సోదరులకు, స్కూలు మరియు కాలేజీ విద్యార్థులకు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి, ఎన్సిసి క్యాడెట్స్కి, మహిళా డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి రోజు అయినటువంటి 20వ తారీఖున మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారి వారి చేతుల మీదుగా రోడ్ సేఫ్టీ భద్రతా నియమాల మీద అవగాహన కల్పించటకు అవసరమైనటువంటి ప్రింటెడ్ మెటీరియల్, పాంప్లెట్స్, ఫ్లెక్సీలు తదితర బుక్లెట్స్ని మనం ఆవిష్కరించడం జరిగింది. 22వ తారీఖున నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, ఎన్సిసి క్యాడెట్స్ యొక్క స్టూడెంట్స్కి మనము రహదారి భద్రతా నియమాలపై వారికి అవగాహన కలిగించడం జరిగింది. 23వ తారీఖు మన జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా ఎక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాలని బ్లాక్ స్పాట్స్గా గుర్తించి ఆ బ్లాక్ స్పాట్స్లో జరుగుతున్న ప్రమాదాలను నివారించుటకు తీసుకోవాల్సినటువంటి చర్యలు, వాటి యొక్క పురోగతి, అదేవిధంగా 22-23 సంవత్సరములలో జరిగిన రోడ్డు ప్రమాదాలను సమీక్షించి తద్వారా గుర్తింపబడినటువంటి బ్లాక్ స్పాట్స్ తీసుకోవాల్సిన చర్యలను నిర్ధారిస్తూ తమ అధ్యక్షతన జరిగినటువంటి డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో వివిధ స్టేక్ హోల్డింగ్ డిపార్ట్మెంట్స్ అధికారులతో కలిసి చర్చించడం జరిగింది. 25వ తారీఖున మా డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ మరియు ఇతర స్టేట్ హోల్డింగ్ డిపార్ట్మెంట్స్ అండ్ ఐసిడిఎస్ ఎంప్లాయీస్, వెహికల్ డీలర్స్, ఆటో రిక్షా డ్రైవర్స్, లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్స్తో ఉన్నటువంటి డ్రైవింగ్, హెవీ స్కూల్ డ్రైవింగ్ స్టూడెంట్స్, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ స్కూల్స్ స్టూడెంట్స్, ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్స్, ఎన్హెచ్ఎస్ సిబ్బంది, అధికారులు, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, మున్సిపల్ అండ్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్స్ స్టాఫ్ తోటి, టోల్ ప్లాజా సంబంధించిన స్టాఫ్ అందరితో కూడా కలిపి వాక్థాన్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ వాక్థాన్ ర్యాలీ మన కలెక్టర్ ఆఫీస్ నుంచి అద్దంకి బస్ స్టాండింగ్ వరకు, మరలా అద్దంకి బస్ స్టాండింగ్ నుంచి కలెక్టర్ వద్దకు వచ్చి మానవహారం నిర్వహించడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇందులో నా తరఫు నుంచి 2-3 పాయింట్స్ చెప్పాలనుకుంటే, ఇక్కడ అందరూ ముఖ్యంగా ఎక్కువ మంది డ్రైవర్స్ వచ్చారు. మీకు అన్నీ తెలిసిందే. మీరు ఏ వాహనం నడపాలన్నా కూడా సంబంధిత కాగితాలన్నీ దగ్గర పెట్టుకోవాలి. లైసెన్సు, ఇన్సూరెన్సు, పొల్యూషన్ సర్టిఫికేటు, ఆటోలు అయితే పర్మిట్, గూడ్స్ వెహికల్స్ అయితే పర్మిట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా కంపల్సరీగా దగ్గర పెట్టుకోవాలి. మనం అత్యంత ప్రమాదకరమైన సంఘటనలు మనకి ఏంటంటే యాక్సిడెంట్స్, తప్పించుకోలేము.
అజాగ్రత్త కొంచెం తప్పించుకోలేము. కానీ అట్లీస్ట్ మన కుటుంబానికి కొంత సేఫ్టీ ఉండాలంటే మనకి ఏదైనా జరిగినప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్కి కానీ లేదా కర్మగాలి మన ప్రాణం పోతే ఇన్సూరెన్స్ రావడానికి ఏదైనా కూడా ఈ సంబంధిత పేపర్లు ఏ లేకపోయినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు చెల్లించే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి అందరూ అన్ని పేపర్లు కూడా పక్కాగా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. ఒకటి. రెండోది, మీ పిల్లలు అంటే మన పిల్లలు కాలేజీలో చదువుతుంటారు, వాళ్ళకి మనం ప్రేమతోటి బైకులు కొనిస్తుంటాము. వాళ్ళు ఆ తెలియని వయసులో ర్యాష్గా నెగ్లిజెంట్గా తిరగటము అట్లా బైకుల మీద పోవడం జరుగుతుంది. కంపల్సరిగా 18 సంవత్సరాల నుండి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించిన తర్వాతనే బైక్ కొనియాలి. EEE ఫార్ములా ఈ ఫార్ ఇంజనీరింగ్. ఎక్కడైతే రోడ్ డిఫెక్ట్స్ ఉన్నాయో, యాక్సిడెంట్స్, బ్లాక్ స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని సైంటిఫిక్ అనలైజ్ చేసి దాంట్లో ఏమైతే కరెక్షన్ చేయాలో అన్నీ కూడా స్టేక్ హోల్డింగ్ డిపార్ట్మెంట్స్తో కలిసి అదొక కరెక్షన్స్ చేయడము. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అంటే MB యాక్ట్, తర్వాత రకరకాల చలాన్స్ ఇంపోజ్ చేయడము. ఈ చలాన్స్ ఇంపోజ్ అనేది అదే మీ మీద ఒక పనిష్మెంట్ లాగా కాకుండా అది మీకు ఒక కరెక్టివ్ మెజర్ లాగా, మీకు దాని ఎఫెక్ట్ అనేది ఒక ఓవర్ ఏ కోర్స్ ఆఫ్ టైం తెలుస్తుంది. ఇమీడియట్గా మీకు ఇబ్బంది పడినా కానీ ఇవన్నీ కూడా లాంగ్ రన్లో ఇట్ విల్ క్రియేట్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్. తర్వాత ఎన్లైటన్మెంట్, విలేజెస్లో రకరకాల ట్రాఫిక్ రూల్స్ గురించి, తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి, తర్వాత ఓవర్ స్పీడ్ గురించి ఎన్లైటన్ చేయడము, క్యాచీ స్లోగన్స్తో స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని చెప్పడము, తర్వాత ఇఫ్ యూ డోంట్ వేర్ హెల్మెట్ యూ విల్ మీట్ ది హెల్ అని చెప్పడము. ఇట్లా రకరకాల క్యాచీ స్లోగన్స్తో మనం ఈ జనాల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది సార్. ఇవాళ ఈ కార్యక్రమంకి లాస్ట్ 1 monthగా వివిధ రంగాల్లో వివిధ లొకేషన్స్లో వివిధ కార్యక్రమాలు పెట్టేసి అవగాహన సదస్సులు అన్నీ చెప్పేసి ప్రజలకి అవేర్నెస్ తీసుకురావడం మాత్రం కాకుండా వాళ్ళకు ఉంటున్న సలహాలు, సూచనలు ఇదన్నీ కూడా మీకు చెప్పేసి ఇవాళ లాస్ట్ డేగా రావడం జరుగుతుంది. ఈ రోడ్ సేఫ్టీ అనే ఒక విషయము ముఖ్యంగా ఇప్పుడు అధికారులు చెప్పినట్టు ప్రతి నెలలు మన కలెక్టరేట్లో సంబంధపట్ట అధికారులు దాదాపుగా ఒక 15 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటున్న అధికారులతో అండ్ స్టేక్ హోల్డర్స్ ఉన్న NGOs వాళ్ళందరితో కూడా ప్రతి నెలలు దీని గురించిన చర్చలు, డిస్కషన్స్ జరుగుతుంది. దాంట్లో మనకు ఉంటున్న డేటాబేస్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొచ్చిన IRAD అనే ఒక డేటాబేస్లో ప్రతి ఒక్క యాక్సిడెంట్ ఎక్కడెక్కడ జరిగితే వితిన్ 24 hours పోలీస్ అది వెళ్ళి ఇమ్మీడియట్గా రికార్డ్ చేయడం మాత్రం కాకుండా దానికి సంబంధపడిన చర్యలు ఇప్పుడు మన అడిషనల్ SP గారు చెప్పారు. ఇంజనీరింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏముంటుందా, ఆర్ అక్కడ తప్పులు ఇక్కడ జరిగింది, ఈ ప్రమాదం జరగడానికి రీజన్స్ ఏంటి అని చెప్పడానికి గురించి కూడా వివిధ చర్చలు జరుగుతుంది. అది మళ్ళీ జరగకుండా ఉండడానికి వాళ్ళ సలహాలు, సూచనలు, డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఉంటున్న ఒపీనియన్స్ తీసుకుంటాము, డిస్కస్ చేస్తాము. ఎనీ స్ట్రక్చరల్గా కొత్త రోడ్స్లో ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రిఫ్లెక్టర్స్ ఇట్లాంటి విషయాలు ఏమేమి తీసుకురావచ్చు దాని గురించిన చర్యలు తీసుకునే డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో దానివల్ల చూస్తే లాస్ట్ ఒక 2 yearsలో నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ మనం తగ్గించగలిగాం. అంటే సపోజ్ ఒక 1200 డిఫరెంట్ యాక్సిడెంట్స్ పర్ ఇయర్ జరుగుతున్నప్పుడు వీ వర్ ఏబుల్ టు రెడ్యూస్ టు సమ్ 800 యాక్సిడెంట్స్. బట్ ప్రాబ్లం ఏమంటూ ఉంటే ఈ ఫెటాలిటీస్ ఎంతమంది చనిపోతున్నారో ఆ సంఖ్య తగ్గట్లా. అంటే యాక్సిడెంట్స్ మనం తగ్గినప్పుడు యాక్సిడెంట్స్ జరిగిన వలన చనిపోయిన మంది కూడా తగ్గించేయాలి. సో అట్లా తగ్గకుండా ఎందుకు సేమ్ రేట్లో ఉంటుందంటే మనకు ఉంటున్న వివిధ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ అంటే వచ్చిన రోడ్స్ ఉంటున్న వెడల్పు పెరగడము, ఆ నెంబర్ ఆఫ్ ఆటోమొబైల్స్, నెంబర్ ఆఫ్ వాహనాలు మనం ఏమేమి ప్రతిరోజు ఇంట్రడ్యూస్ చేసిన కొత్త వాహనాలు ఇంట్రడ్యూస్ చేయడం పెరగడము, ప్లస్ ఒక రకం చూస్తే ఒక యాంగ్జైటీ ఆర్ ఒక వాట్ యు సే రెస్ట్లెస్నెస్, మనం ముందుకు వెళ్ళాలి, ఫస్ట్ వెళ్ళాలి, మనం తొందరగా వెళ్ళాలి అని ఒక యాంగ్జైటీ ఇన్ ఎవ్రీ స్టేక్ హోల్డర్స్, రైట్ ఫ్రమ్ డ్రైవర్స్ కానీ ఆర్ ప్యాసింజర్స్ కానీ నడిచి వెళ్తున్న మంది కానీ ఆర్ 2 wheelers కానీ అందరికీ కూడా అట్లాంటి ఒక యాంగ్జైటీ కూడా ఉంటుంది. సో దానివల్ల మనం చూస్తే మనం ఎంత ఇంటర్వెన్షన్ చేస్తే కూడా ఈ ఫెటాలిటీ మనం తగ్గించలేకపోతున్నాం. ఈ ఎంతమంది చనిపోతున్నారని ఒక చిన్న సంఖ్య చెప్తాను. లాస్ట్ 2022లో 2022లో ఎంటైర్ దేశంలో చూస్తే 168,000 మంది రోడ్ యాక్సిడెంట్స్ వలన చనిపోతున్నారు. అంటే ఇది వేరే సపోజ్ ఒక క్యాన్సర్ వలన ఒక డిఫరెంట్ కోవిడ్ వలన చనిపోయిన సంఖ్య కంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. నేను రహదారి పైన వాహనం నడపడానికి ముందు
అన్ని తప్పక పాటిస్తానని, నా గురించి ఉంటానని సమర్పిత భావనతో రహదారి సురక్షిత కొరకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని, సంస్కారవంతమైన రహదారిని వికసింపజేసే ప్రయత్నం మన యొక్క ఆనందాన్ని అంత చిన్న పిల్లలు కూడా మనకి తెలియని ఎన్నో విషయాల మీద నమిత 10th క్లాస్, 3rd ప్లేస్ పి జస్వంత్ 10th క్లాస్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి తర్వాత ఏబీ డ్రైవర్స్ అందరూ రెడీగా ఉండండి. ఉప్పలపాటి శ్రీను క్రిస్ ఇంజనీరింగ్ కాలేజ్, ఉప్పలపాటి శ్రీను, బుధావతి కోటేశ్వరరావు పేస్ ఇంజనీరింగ్ కాలేజ్, బంకా శ్రీనివాసరావు రైస్ ఇంజనీరింగ్ కాలేజ్, దామరచర్ల కోటేశ్వరరావు శ్రీ చైతన్య స్కూల్, హర్షడి డిగ్రీ కాలేజ్, పట్టపు చంద్రశేఖర్. ఒకసారి కరతాళ ధ్వనులు. ఎన్ విజయకాంత్, కె డేవిడ్, టి వెంకట్రావు, కె శివకుమార్,